ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. శంకారావంలో ఏం జరుగుతోంది? టీడీపీ యువనేత రోజుకు 3 సభల్లో చెబుతున్నదేంటి? సహేతుకమైన హామీలనే ఇస్తున్నారా? ఎన్నికల్లో గెలిచేందుకు ఏదంటే అది మాట్లాడేస్తున్నారా? టీడీపీ హామీలకు విశ్వసనీయత ఉందా? నేతల మాటలు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలుగా మారాయా? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఇప్పుడు శంఖారావం పూరించారు. యువగలం పాదయాత్రలో భాగంగా వెళ్లని ప్రదేశాలను సందర్శిస్తూ టీడీపీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. సామాన్య ప్రజల్లో టీడీపీ పట్ల విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రోజుకు 3 మీటింగులు మాట్లాడుతున్నారు. రోజు అదే మాటలు చెబుతున్నారని జనం విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలో 1-2 కొత్త అంశాలు తెరపైకొస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రస్తావన కూడా చేశారు. విశాఖపట్నానికి గుండెకాయ లాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయకుండా కాపాడతామని చెప్పిన నారా లోకేష్ తమ ప్రభుత్వం ఏర్పడితే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని కొనేంత డబ్బు ప్రభుత్వం వద్ద ఉంటుందా? అలా కొనుగోలు చేసి ప్రభుత్వం దాన్ని ఏం చేస్తుంది? నష్టాలు వస్తున్నాయని చెప్పే కదా కేంద్రం దాన్ని ప్రైవేటు పరం చేస్తోంది. అలాంటప్పుడు నారా లోకేష్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేస్తామని చెప్పడమేంటి? గతంలో ఇలాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సింగరేణి అధికారులను పంపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తీరా బిడ్లు ఓపెన్ చేసే సమయానికి పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా అలాంటి అనుమానాలకే తావిస్తున్నాయి. గెలిచిన తర్వాత మాట మార్చకుండా ఉంటేనే 10 కాలాల పాటు జనం టీడీపీని విశ్వసిస్తారు. ఎందుకంటే ఏదో ఒక రోజున కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడం ఖాయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఏపీ ప్రజలంతా టీడీపీ హామీల మీదే దృష్టి పెడుతున్నారు. వైసీపీ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఆయన వైపు నుంచి ఎలాంటి హామీలు రావడం లేదు. టీడీపీ చాలా కాలం క్రితం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారో తెలుసుకునేందుకే జనం ఉత్సాహం చూపిస్తున్నారనుకోవాలి. టీడీపీ జనసేన ఉమ్మడి హామీలపై దాదాపు నెల రోజులుగా కసరత్తు జరుగుతోంది. టీడీపీ ఎప్పుడో సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సూచన మేరకు మరో 4 కలిపి 10 హామీలు ప్రకటిస్తారని కొంతకాలంగా అనుకుంటూ ఉన్నారు. వాటికి తోడు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదు. ప్రస్తుతానికి మాత్రం సూపర్ 6 హామీలను ఇంటింటికి చేర్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. సూపర్ 6 హామీలు, గ్యారంటీ కార్డులతో కూడిన కిట్లను ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కిట్ల పంపిణీకి టీడీపీ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. లోకేష్ శంకారావం సభల్లో లాంఛనంగా కొన్ని కిట్స్ను విడుదల చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా బాగా యాక్టివ్ కావడంతో ప్రచార కార్యక్రమం వేగం పుంజుకుంది. కాకపోతే జనం ఎంతవరకు విశ్వసిస్తారన్నదే పెద్ద ప్రశ్న. మహిళలను ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత హామీలు ఆకట్టుకున్నాయి. సామాన్యుల కష్టాలు తీర్చే పథకాలు ఉండడంతో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే పెద్దగా పథకాలు ప్రభావం చూపడం లేదని విపక్షాలు చెప్పుకొస్తున్నాయి. టీడీపీ విషయంలో విస్తృతంగా జరుగుతున్న చర్చ ఒకటుంది. అది సహేతుకమైన బడ్జెట్ కూర్చుకోగల హామీలు ఇవ్వలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో గ్యారంటీలకు మధ్యంతర బడ్జెట్లోనే 53,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో ఆలోచిస్తేనే టెన్షన్ మరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.